హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ థర్డ్ చాప్టర్ అయిన కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఏం క్వశ్చన్ ఇది? ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ పైన క్వశ్చన్. ఏంటంటే గివ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ డైనైట్రోజన్ N2, క్యాలిక్యులేట్ ద రెస్పెక్టివ్ బాండ్ ఆర్డర్, రైట్ ద మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ N2 మాలిక్యూల్. బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది, అలాగే మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటి మెజర్ చేయమంటున్నాడు. ఓకేనా? చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? డైనైట్రోజన్ కదా. సో ఫస్ట్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ చూద్దాం. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ is equals to 7. Then its electronic configuration is 1s2, 2s2, 2p3. 1s subshell has 2 electrons, 2s has 2, but 2p has 3. Total 7. But here the molecule is N2 molecule. So total electrons in N2 molecule, మన డైనైట్రోజన్ మాలిక్యూల్ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయనైనా 14 ఉంటాయి. అది ఎట్లా సార్? ఒక నైట్రోజన్లో 7 ఉన్నప్పుడు 2 నైట్రోజన్స్ అంటే 2 7s are 14గా. 7 + 7 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇందులో డైనైట్రోజన్ మాలిక్యూల్లో. ఓకే, ఇప్పుడు ఆటంలో ఎలక్ట్రాన్స్ అటామిక్ ఆర్బిటాల్స్లో ఉంటాయి. నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అటామిక్ ఆర్బిటాల్స్. 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్, 2px, 2py, 2pz. బట్ ఇన్ మాలిక్యూల్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. But how can we get molecular orbital? By combining atomic orbitals. Atomic orbitals combine అవుతేనే molecular orbitals వస్తాయి. ఎలా? ఒక ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ సేమ్ షేప్ ఉన్నటువంటి ఆర్బిటాల్సే ఓవర్లాప్ అయిపోతాయి. ఓకేనా? సో 1s ఆర్బిటాల్ అనదర్ ఆటంలో 1s ఓవర్లాప్ అయిపోయాయనుకో, ఇంటర్మిక్స్ అయ్యాయనుకో, ఎన్ని మిక్స్ అవుతున్నాయి? 1, ఇక్కడ 1, టోటల్ 2 కదా. సో we get 2 molecular orbitals. They are sigma 1s and sigma star 1s. Okay, next 2s and 2s, ఒక ఆటంలోని 2s ఇంకొక ఆటంలోని 2s ఇంటర్మిక్స్ అవుతాయి. ఇక్కడ సెకండ్ ఆర్బిట్లోని s సబ్ లెవెల్ లేదా సెకండ్ ఆర్బిట్లోని s ఆర్బిటాల్ అంటే ఒకటే, ఎస్ ఆర్బిటల్ ఒకటే కానీ సెకండ్ ఆర్బిట్లో ఉంది. అగైన్ ఎస్ ఆర్బిటల్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్. టోటల్ 2 ఆర్బిటల్స్ ఇంటర్మిక్స్ అవుతున్నాయి. వి గెట్ 2 మాలిక్యులర్ ఆర్బిటల్. వన్ ఈజ్ సిగ్మా 2s, అనదర్ వన్ సిగ్మా స్టార్ 2s. స్టార్లు ఏంటి అంటే యాంటీ బాండింగ్, స్టార్ లేకపోతే బాండింగ్. ఒప్టైన్డ్ మాలిక్యులర్ ఆర్బిటల్ హాఫ్ ఆర్ బాండింగ్, హాఫ్ ఆర్ యాంటీ బాండింగ్. ఓకే, 2pz, 2pz, sigma 2pz, sigma star 2pz. సార్ pz సిగ్మా ఫామ్ చేస్తాయంటే ఎస్, px, py, pz. ఓకేనా? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు వన్ అనదర్ ఫ్రమ్ వన్ నైట్రోజన్. అనదర్ నైట్రోజన్లో కూడా z, y, x అనుకుందాం, x, y, z. ఇప్పుడు pz డైరెక్ట్ ఓవర్లాప్ అయ్యాయి అనుకోండి, py సైడ్ వైజ్. ఓకేనా? px కూడా ఇట్లా తీసుకుంటే సైడ్ వైజ్. సో pz ఆర్బిటాల్స్ ఓవర్లాప్స్ డైరెక్ట్లీ త్రూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అండ్ ఫార్మ్ సిగ్మా బాండ్స్. 2px అనదర్ ఐటమ్ 2px form 2 pi bonds. Pi 2px, pi star 2px. In the same manner
2py of one nitrogen, 2py of another nitrogen intermix. We get సెకండ్ ఆర్బిట్ లో ఉన్న py అంటే ఒక ఆర్బిటాలే, సెకండ్ ఆర్బిట్ లో ఉన్న py ఒక ఆర్బిటాలే, మొత్తం 2 మిక్స్ అవుతున్నాయి. We get 2 pi 2py అండ్ pi star 2py. ఇవి ఐడియా ఉండాలి మనం. ఇవి ఐడియా ఉంటే మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఈజీగా వేసేయచ్చు. 1s మిక్స్ అయితే వచ్చే మాలిక్యులర్ ఆర్బిటల్స్ 2 ఉంటాయి, సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s. 2s మిక్స్ అయితే 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్ వస్తాయి, సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s. 2pz సిగ్మా 2pz సిగ్మా స్టార్ 2pz. 2px pi 2px pi star 2px. 2py pi 2py pi star 2py. ఇవి మాలిక్యులర్ ఆర్బిటల్స్, ఇవి ఆటమ్ లో ఉన్న అటామిక్ ఆర్బిటల్. If atomic orbitals undergo intermixing, we get equal number of molecular orbitals. In obtained molecular orbital, half are bonding, half are anti-bonding. Bonding means no star, anti-bonding means star. Okay? Clear? Okay. But similar to atomic orbitals, these molecular orbitals are also arranged. These molecular orbitals are also filled with electrons based on Abbo-Hund-Pauli principles. Electrons first enter into lower energy orbital, then higher energy orbital. So molecular orbitals are also filled with electrons based on Abbo-Hund and Pauli principles. Okay. చూద్దాం మరి వాటి ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాం. అటామిక్ ఆర్బిటల్ అయితే 1s, తర్వాత 2s, తర్వాత 2p, తర్వాత 3s, తర్వాత 3p, తర్వాత 4s, నెక్స్ట్ 3d లైక్ దట్. బట్ ఇవి ఎలా ఉంటుందంటే 2 వేస్లో ఉంటుంది అప్ టు అటామిక్ నెంబర్ 14. అటామిక్ నెంబర్ 14 వరకు అంటే నైట్రోజన్ మాలిక్యూల్ వరకు, నైట్రోజన్ ఆటమ్స్ మిక్స్ అవుతే అటామిక్ నెంబర్ 14 వరకు ఆర్డర్ ఒకలాగా ఉంటుంది. ఎలా అంటే సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s. ఫస్ట్ 1s కంబైన్ అయితే 2 వస్తాయిగా, అందులో సిగ్మా 1s లోయర్, దెన్ సిగ్మా స్టార్ 1s హయ్యర్. నెక్స్ట్ సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s అంటే 2s ఇంకో ఆటంలోని 2s మిక్సప్ అవుతే సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s. వీటి ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుంది వీటికంటే. తర్వాత నెక్స్ట్ పై 2px పై 2py. దీస్ టూ హ్యావ్ సేమ్ ఎనర్జీ, పై 2px పై 2py. Then sigma 2pz. ఓకేనా? px ఓవర్లాప్ అయితే 2 వస్తాయి అన్నాం, పై 2px. నెక్స్ట్ పై స్టార్ 2px పై స్టార్ 2py. దే హ్యావ్ ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ. సేమ్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఆర్ డీజనరేట్ ఆర్బిటల్స్ అంట. అందుకే ఒకదానికి కింద ఒకటి రాసాం. సిగ్మా 1s లోయర్, కొంచెం సిగ్మా స్టార్ 1s కొంచెం హయ్యర్, సిగ్మా 2s ఇంకొంచెం హయ్యర్, సిగ్మా స్టార్ 2s ఇంకా హయ్యర్. దీస్ టూ హ్యావ్ సేమ్ ఎనర్జీ. దానికంటే ఎక్కువే, దీనికంటే ఇది ఎక్కువ, దీనికంటే ఇవి ఎక్కువ. అందరికంటే ఎక్కువ ఎవరు అంటే సిగ్మా స్టార్ 2pz. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎనర్జీ. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో ఎంటర్ ఇంటు ద ఆర్బిటల్స్ ఇన్ ద సేమ్ మేనర్. ఓకే, బట్ in dinitrogen molecule total 14 electrons are present. So we have to fill the 14 electrons into these orbitals. Electrons ni 14 electrons ni ee orbitals loki manam fill cheskuntu వెళ్ళిపోవాలి. Okay. According to Abbo principle, electrons first enter into lower energy orbital, then enter into higher energy. According to Hund's rule, if same energy orbitals are there filled with 1 electron each, then only pairing takes place. According to Pauli principle, maximum electrons for atomic orbitals are 2 only. ఇవి గుర్తుండాలి. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ 14 లో 1s, ఇది లోయర్ కదా, ఇక్కడికి 2 వచ్చేస్తాయి, 1s2. నెక్స్ట్ ఇక్కడికి రావాలి సిగ్మా స్టార్ 1s2, నెక్స్ట్ సిగ్మా 2s2, నెక్స్ట్ సిగ్మా స్టార్ 2s2. 2 4 6 8 అయిపోయాయి, ఇంకా 6 ఉన్నాయి. పై 2px 1, పై 2py 1, సేమ్ ఎనర్జీ కదా, 1 1 ఫిల్ చేశాను. ఇంకా ఉన్నాయి ఎలక్ట్రాన్స్, ఇప్పుడు పేర్ అయిపోతాయి 1 1, దెన్
ఇక్కడ 2, ఇక్కడ 2. సో ఇంకో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి. సిగ్మా 2pz 2. ఇంకా వీటిలో ఎలక్ట్రాన్స్ లేవు, మనకున్నది 14 ఎలక్ట్రాన్సేగా. సో pi star 2px, pi star 2py and sigma star 2pz orbitals have no electron, so that we can remove them. వాటిని తీసేయచ్చు, రాయక్కర్లేదు. రాసినా కూడా 0 అని పెడితే సరిపోతుంది ఎలక్ట్రాన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Okay, then we have to notice the number of electrons in bonding orbitals and anti-bonding orbitals. So number of bonding electrons, Nb. Bonding means having no stars. 2 here, 2 here, 4, 2 plus 2, 4, total 8 electrons. Now here 2 more, 10 electrons. 10 bonding electrons are there, nothing but orbitals having no stars are bonding. Okay, star ఉన్నవి anti bonding. So number of anti bonding electrons, nothing but electrons in star orbitals. Sigma star, here 2, one more star, 2, no electrons in pi star 2px, pi star 2py, sigma star 2pz. So 2 here, 2 here. So anti bonding electrons 4 ఉన్నాయి. Okay na? Then we have to measure the bond order. He asked calculate the respective bond order. So bond order. What is the bond order? The formula for bond order is half into number of bonding electrons minus number of anti-bonding electrons. So half into number of bonding electrons 10, number of anti-bonding electrons 4. So 10 minus 4, that is called 6 by 2, which is equals to 3. It means a triple bond is present between 2 nitrogen atoms. Triple bond. Why? Bond order is nothing but number of bonds between atoms. The bond order is 3. It means a triple bond is present between 2 nitrogen atoms in N2 molecule. Nothing but N, triple bond, N. So bond order indicates number of bonds between the atoms in a molecule, right? Okay. Finally, he asked to calculate the magnetic nature. If all the molecular orbitals are filled with electrons, nothing but 2 electrons, nothing but all orbitals are paired electrons, nothing but all the orbitals have spin paired electrons, and any electrons pair ayi untayi, nothing but no unpaired, the molecule is diamagnetic. If the molecular orbitals have unpaired electrons, the molecule is paramagnetic. Here sigma 1s2 2 2 2 2 2, all the molecular orbitals are filled with 2 electrons each, nothing but all are filled, all are having paid electrons. అన్నిట్లో paid electrons ఉన్నాయి, unpaid ఎక్కడ లేవు. So it is diamagnetic. So in molecular orbitals, no unpaid electrons are present. Unpaired electrons live. Hence dinitrogen is diamagnetic. Hence N2 molecule is diamagnetic. That's it. ఇప్పుడు డయాగ్రామ్ వేయాలి, వేద్దామా? సరే, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దిస్ ఈజ్ నైట్రోజన్ ఆటమ్, this is another nitrogen atom having atomic orbitals, and this is the energy increasing order of atomic orbitals. Orbitals energy increasing direction. Okay na? Right? Sorry. Let us take one nitrogen. It has
1s orbital, 1s, and then 2s orbital, and then 2p orbitals. But 1s orbital has 2 electrons, 2s orbital has 2 electrons, but 2p has 3 electrons, like this. This is another nitrogen having same electronic configuration. So 1s కరెక్ట్గా ఎందుకు వేస్తున్నాం ఈక్వల్గా అంటే సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ 2s and then 2p. 1s has 2 electrons, 2s has 2 electrons, 2p has 3 electrons. Okay na? Done? Okay. Now we know one thing, 1s orbital of one nitrogen, 1s orbital of another nitrogen intermix to give 2 molecular orbitals. They are sigma 1s, sigma star 1s, right? Okay. చూద్దాం అవి ఎలా వస్తాయి. This is sigma 1s. Say this is sigma star 1s orbital. Okay. Similarly, sigma one atom 2s orbital, another nitrogen 2s orbital intermix to give 2 molecular orbital. They are sigma 2s, another one sigma star 2s, right? Okay. These are obtained by intermixing them. So వాటి కనెక్ట్ చేస్తాం. Then okay. Now PZ overlap and form sigma, PX overlap form pi bonds, PY also overlap form pi bonds. So we have 6 molecular orbitals, 2px, 2py, 2pz, 3 from one atom, 2px, 2py, 2pz, 3 more for another atom, intermix. So 6 orbitals are intermixing. We get 6 molecular orbitals. But their energy increasing order is like this. Pi 2px, pi 2py. These two have same energy orbital called degenerate orbitals, like this. Next little higher energy ఎవరికి ఉంటుందంటే సిగ్మా 2pz. వీటికంటే కొంచెం హైయర్ ఎనర్జీ ఎవరికి ఉంటుందంటే పై స్టార్ 2px, పై స్టార్ 2py. దెన్ అందరికంటే హైయర్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్ ఎవరంటే సిగ్మా స్టార్ 2pz, సిగ్మా 2pz, సిగ్మా స్టార్ 2pz, పై 2px, పై స్టార్ 2px, పై 2py, పై స్టార్ 2py. సో ఇవి మిక్స్ అవుతూనే కదా ఇవి వచ్చింది. సో వాటితో కనెక్ట్ చేద్దాం లైక్ దిస్. Okay. Now we have to fill these molecular orbitals with electrons. These orbitals are called molecular orbitals obtained by intermixing atomic orbitals. 1s లో 2 ఉన్నాయి, ఇక్కడ 1s లో 2 ఉన్నాయి, టోటల్ 4 ఉన్నాయి కదా. 4 ఎలక్ట్రాన్స్ ని మాలిక్యులర్ ఆర్బిటల్ లో ఫిల్ చేయాలి. ఇది లోయర్ ఎనర్జీ కదా ఈ రెండింటిలో. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది 1 2 3 4. 2s ఇక్కడ 2 ఇక్కడ 2, ఆ ఆటంలో 2 ఈ ఆటంలో టోటల్ 4 కదా. 1 2 3 4. దెన్ 2p మిక్స్ అవుతే 6 వస్తున్నాయి. 2px 2py 2pz 2pz. ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి, ఫిల్ చేద్దాం. 1 హియర్, no pairing because these two orbitals are degenerate orbital having almost same energy, right? So 1 fill చేయాలి, then only pairing takes place according to Hund's rule. So total 6 here. So 1 2, then pairing 3 4, still 2 more,
5 సేమ్ ఎనర్జీ ఆర్బిటల్ ఇంకోటి ఏం లేదు కాబట్టి ఇంకా పేర్ అయిపోతుంది 6 electrons are filled. Now let's check the electronic configuration. Sigma 1s2, sigma 1s2 electrons. Enough. Next sigma star 1s2, sigma star 1s2, sigma 2s2, sigma star 2s2, then pi 2p x2, pi 2py 2, pi 2px2, pi 2py2, then sigma 2pz2, sigma 2pz2, then no electrons. Clear? This is the molecular orbital energy diagram. First we have to take the electronic configuration of nitrogen, then total number of electrons in N2 molecule nothing but 14. We have to write the electronic configuration of molecular orbital. Based on that we can measure the number of bonding electrons and anti-bonding electron, by which we can calculate the bond order. It indicates the number of bonds between two atoms. Bond order is 3 is nothing but a triple bond is present between two nitrogen atoms and triple bond here. Here there is no unpaired electrons in molecular orbital, so that the molecule is diamagnetic, and this is the molecular orbital energy diagram. This is the energy increasing direction. Lower energy orbitals, then higher, then very higher, very very higher. Like that, these are atomic orbitals, and the middle orbitals are molecular orbitals. Then 4 marks nane question idi important. Okay, I hope you understand. Next class lo oxygen kuda same molecular orbital energy diagram draw cheddam. Okay, ఇది అర్థమైంటే అది చాలా ఈజీ. I hope you understand. Thank you.